బెల్లం ఉన్న చోటికే ఈగలు ముసురుకుంటాయి. నీ దగ్గర బెల్లం ఉంటేనే నీ ఫ్రెండ్స్ అయినా, నీ బంధువులైనా, అయిన వాళ్ళైనా, పోయిన వాళ్ళైనా. బెల్లం అంటే తెలుసు కదా! నీ దగ్గర డబ్బులు ఉంటేనే ఎవడైనా నీ చుట్టూ తిరుగుతాడు. నీ దగ్గర డబ్బులు లేవని తెలిసిందనుకో, నువ్వు అప్పుల్లో ఉన్నావని తెలిసిందనుకో, ఎవడైనా నీ ముందుకు వస్తాడా? ఈ మాట నేను చెప్పడం కాదు కానీ పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. రీసెంట్గా ఒక రిటైర్డ్ ఎంప్లాయీ చెప్తున్నాడు. డబ్బులు ఉన్నంత వరకే సార్ మనుషులు. డబ్బులు లేకపోతే మనిషిని మనిషి కింద చూడరు. అంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. నేను డబ్బులు ఉన్నది చూశాను, డబ్బులు లేని టైం కూడా చూస్తున్నానని చెప్పేసి తను చెప్తూ ఉంటే నిజమే కదా, జీవిత సత్యం అది. డబ్బులు ఉంటేనే నీ చుట్టూ మనుషులు ఉంటారు. సో తను చెప్పేది ఏంటంటే చాలా లగ్జరీ లైఫ్ని గడిపాడు. ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ, మంచి శాలరీ లైన్ మనం డిస్కస్ చేయకూడదు అని చెప్పాడు నాకు. కానీ శాలరీ అవి డిస్కస్ చేయకూడదు. చాలా ప్రొఫెషనల్ పేమెంట్ వస్తుంది, మంచి పేమెంట్ వస్తుంది. మీకు ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే దానికి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. మంచి లైఫ్, హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. జీవితం అంతా హాయిగా జరిగింది. రిటైర్డ్ స్టేజ్కి వచ్చే కొద్దీ ఇంకొక ఇన్కమ్ ఏదైనా జనరేట్ చేసుకుందాం అని చెప్పేసి షేర్ మార్కెట్కి వచ్చారు. సేవింగ్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. గట్టిగా ఉన్నాయి కాబట్టి చాలా భారీ అప్పు, అంటే ఎక్స్పెక్ట్ చేయలేని అప్పు ఈ వయసులో, రిటైర్డ్ స్టేజ్లో భారీ అప్పు పడిపోయింది మీద. నువ్వు తెలియకుండా లక్షల రూపాయల లాస్లో వెళ్ళిపోయాడు. 80 లక్షల రూపాయలు రిటైర్డ్ స్టేజ్లో అంటే ఎంత డేంజర్ ఆలోచించండి. షేర్ మార్కెట్ కొట్టిన దెబ్బ ఇది. షేర్ మార్కెట్ లాగి పెట్టి కొడితే ఎలా ఉంటుందో మనకి అప్పుడు అర్థమవుతుంది. తను కూడా అంతే, బాగా ఎడ్యుకేటెడ్, షేర్ మార్కెట్లో అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి తను ఎవరికి చెప్పకుండా, అంటే రిటైర్డ్ స్టేజ్లో షేర్ మార్కెట్ ఎలా అంటే ఎవరు అంటే సపోర్ట్ చేయరనే ఉద్దేశంతో ఎవరికి చెప్పకుండా సైలెంట్గా తన సిస్టంలో కూర్చొని, ల్యాప్టాప్ మీద కూర్చొని తను ఎర్నింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి షేర్ మార్కెట్లో తను చేసిన స్టడీస్ వీటి మీద ఆ పట్టుతో మెల్లమెల్లగా షేర్ మార్కెట్కి ఎంటర్ అయిపోయారు. ఏం చేశాడు ఏంటి అనే విషయాలు కాసేపు పక్కకు పెడితే మెల్లమెల్లగా 10 లక్షలు, ఇనిషియల్ స్టేజ్లో 10 లక్షల రూపాయలు లాస్ట్లోకి వెళ్ళిపోయాడు. రైట్, నో ప్రాబ్లం, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, అవే రీసెట్ అవుతాయని చెప్పేసి 10 లక్షలు కాస్త కళ్ళు మూసి తెరిచేలోపు 20 లక్షలు అయిపోయింది. 20 లక్షలు అయిపోయినప్పుడు ఎవరికైనా గుండెదడ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ సేవింగ్స్ అన్నీ క్లోజ్ అయ్యే స్టేజ్. పైగా బాగా బతికాడు, జీవితం అంతా బాగా బతికాడు, అప్పులు ఈజీగా పుడతాయి. 20 లక్షల తర్వాత అప్పులు చేయడం మొదలెట్టాడు. ఇక్కడ తీసుకొచ్చాడు. అప్పులు చేస్తూ మరోపక్క ఇవ్వాల్సిన టైంకి అందరికీ ఇచ్చుకుంటూ వచ్చేవాడు అనమాట. అడ్జస్ట్మెంట్, వీళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర తీసుకుని వీళ్ళ దగ్గర. ఇక్కడ వీళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర అడ్జస్ట్ చేస్తావు, వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళ దగ్గర అడ్జస్ట్ చేస్తావు. కట్టే వడ్డీలు, నెల కట్టే వడ్డీలు, ఎంత ప్రెజర్ ఉంటుంది. ఆ వడ్డీలకు వడ్డీలు అయిపోయి 80 లక్షల రూపాయలు. ఒక్కొక్క షేర్ మార్కెట్లో లాస్ అయిపోతూనే ఉన్నాడు. 80 లక్షల రూపాయలు లాస్. ఇంట్లో ఆడవాళ్ళకు కూడా తెలియకుండా బంగారు తాకట్టు పెట్టేశాడు. ఎట్లుంటుంది పరిస్థితి? ఎంత దారుణంగా ఉంటుంది. మెల్లమెల్లగా ఏంటంటే ఇళ్ళ దగ్గరికి జనాలు రావడం మొదలెట్టారు. నా దగ్గర తీసుకున్న 2 లక్షలు ఎప్పుడు ఇస్తావు అంటే ఎప్పుడూ లేవని నోళ్ళు కూడా లేస్తున్నాయి. ఇప్పుడు గౌరవంగా చూసే నోళ్ళు కూడా బూతులు మాట్లాడుతున్నారు. ఒక పెద్ద మనిషిని బూతులు మాట్లాడితే ఎలా ఉంటుంది ఇంటి దగ్గరికి వచ్చి? అంత దారుణమైన సిచ్యువేషన్లో ఒక రిటైర్డ్ పర్సన్ వెళ్తే అది మనము వినడానికే దారుణంగా ఉంటుంది. ప్రాక్టికల్ తన ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వద్దంటే వచ్చేస్తాయి. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు హెల్తీగా ఉన్న పర్సన్ కేవలం ఈ లాసుల వల్ల భయంకరమైన సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడు. నా పరిస్థితి ఇది సార్, నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను అని చెప్పేసి నాతో డిస్కస్ చేస్తూ ఉంటే ఎంతో బాధ అనిపించింది. సొల్యూషన్స్ లేక యూట్యూబ్లో వెతికి మరొక డబ్బులు పెడుతున్నాడు, స్టిల్ ఇప్పటికీ పెడుతున్నాడు, పోతూనే ఉన్నాయి. అందువల్లే ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం ఒక పర్మనెంట్ సొల్యూషన్, లైఫ్లో సెటిల్ అయిపోయే సొల్యూషన్ తీసుకురావడం జరిగింది.
ఫస్ట్ మనం మన లాస్‌లు కాసేపు పక్కకు పెడితే రెగ్యులర్ ఇన్‌కమ్ జనరేట్ అవ్వాలి. ఇన్‌కమ్ జనరేట్ అయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దానికి కాపీ ట్రేడింగ్ అనే సొల్యూషన్ తీసుకోవడం జరిగింది. రెగ్యులర్ ఇన్‌కమ్ జనరేట్ అవ్వడానికి. మన టోటల్ అప్పులన్నీ రికవరీ చేసుకోవడానికి, రీసెట్ చేసుకోవడానికి గ్రీన్ రూమ్ అనే సర్వీస్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సర్వీస్ ఎంతోమంది జీవితాలని మరలా రీసెట్ చేస్తుంది. మంచిగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎక్కడ కూడా కాపీ ట్రేడింగ్‌లో కావచ్చు, గ్రీన్ రూమ్‌లో కావచ్చు, మీరు ఎవరి దగ్గర డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంక్లూడింగ్ నా దగ్గర కూడా. మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ అకౌంట్‌లో మీరే పెట్టుకోండి. గ్రీన్ రూమ్‌లో పెట్టుకోండి, కాపీ ట్రేడింగ్‌లో పెట్టుకోండి. అంతా మీ దగ్గరే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవ్వడికి నమ్మి రూపాయి ఇవ్వద్దు. ఎందుకంటే ఆ నమ్మకమే ఎన్ని రోజులు మేము కొంప ముంచింది. ఎవ్వరికీ రూపాయి ఇవ్వద్దు. మీ అకౌంట్‌లో మీరే డిపాజిట్ చేసుకోండి, మీరే విత్‌డ్రా చేసుకోండి. అన్ని సోర్సెస్ మీ దగ్గరే ఉంటాయి. మీరు ఎప్పుడు కావాలప్పుడు అంటే అప్పుడు ఎంటర్ అవ్వచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. ప్లాన్ చేసుకోండి. ఈవెన్ మీకు వచ్చే లక్షల ప్రాఫిట్లో మాకు షేర్ కూడా అవసరం లేదు. ఓన్లీ మా ఫీజెస్ మాత్రమే ఉంటాయి. ఇంత క్లిస్టల్ క్లియర్గా సర్వీసులు ఉంటాయి. మంచిగా ప్లాన్ చేసుకునేసి గ్రీన్ రూమ్లోకి అండ్ కాపీ ట్రేడింగ్లోకి. గ్రీన్ రూమ్ అనేది లక్షల లాస్ రికవరీ రీసెట్ చేసుకోవడానికి, కాపీ ట్రేడింగ్ అనేది రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి. ప్యారలల్గా రెండు సర్వీసులు స్టార్ట్ అయింది. ఒక పక్క లాస్లు అన్నీ రికవర్ అవుతున్నాయి, లక్షల లక్షల అప్పులు కట్టేస్తున్నాం, క్లియర్ అయిపోతున్నాయి. ఒక పక్క రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎలా ఉంటుంది లైఫ్? సో టెన్షన్స్ మానేయండి. టెన్షన్స్ పెట్టుకోవడం వల్ల బీపీలు షుగర్లు రావడం తప్ప ఏముండదు. పరిష్కారం తీసుకోండి. పరిష్కారం దిశగా అడుగులు వేయండి. పూర్తి డీటెయిల్స్ కోసం కేవైఎస్ వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ నా కమ్యూనికేషన్కి వచ్చేసేయండి. లక్షణంగా గ్రీన్ రూమ్లోనూ కాపీ ట్రేడింగ్లో ఎంటర్ అయిపోయి మీ అప్పుల సమస్యలకి పరిష్కారాన్ని తీసుకొని మరలా లైఫ్లో సెటిల్ అవ్వండి. నా పేరు వారణాసి సూర్య @ కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్. థ్యాంక్ యూ సో మచ్.